ఇట్లా అనేక ఒకటి కాదు రెండు కాదు 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకుపోయింది. ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. కామెడీ ఏంటంటే సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన తర్వాత ఒక ఆర్టీఐ ఎవరో పిల్లాడు వేస్తే ఆయనకు వచ్చిన జవాబు ఏంటిది తెలుసా? ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము దీనికి మీకు జవాబు ఇవ్వమని చెప్తున్నారు. ఇక మెగా కృష్ణారెడ్డి గారు ముచ్చడి చెప్పమంటే దేశ భద్రత అంటే మరి ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు ఏంది, ప్రయారిటీస్ ఏంది, తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్, ఆయనకు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే, ఆయన పిఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేము వేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది? బీఆర్ఎస్ పని ఖతమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, ఏందేందో జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారు అని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది? చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది, ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం, కేసీఆర్ని ఖతం చేస్తాం, కేటీఆర్ మీద కేసులు పెడతాం, అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు. లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప, బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు. మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం. ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు. ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు. ఇవాళ ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రకటించారు, ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని. మంచిది, కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఆయన చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి? ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి, అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి? మరి ఇది రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా? అంటే యనుమల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది, కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గట్టిపడతాట అనొచ్చా? మేము అట్లా కట్టుదప్ప ఎప్పుడైనా వ్యవహారం చేసినామా? అఫీషియల్గా ఎన్నిక కానటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసిండ్రా? ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ, ఒకరికి బుగ్గకారు వస్తుంది, ఒకరికి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు. ఇక ఆ లిస్ట్ నేను చదవదలుచుకోలే, అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే. కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైను. ఇది ఏం హెడ్లైన్? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు. వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటి అన్నారో, మొన్న గుమ్మడి నరసయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ కుటుంబ పాలన ఏందో రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది. సో అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు ఒక్కటండి, ఈ మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి. 6 నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినారండి. ఆయన కోర్టులో వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండ్రు. అది 6 months అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో. అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది, పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పిండ్రు. ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు, ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం.
వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్ర కోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్ర కోణం ఉంది. నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం, బలైంది నేనే కదా, నేనే సాక్ష్యం ఉన్నా ఇక్కడ. సో డెఫినెట్గా కుట్ర ఉంది. నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు, ఈ హెడ్లైన్ చూడాలి. దేని ఆధారంగా ఈ హెడ్లైన్ వచ్చింది? ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కాషన్ చేస్తూ ఉన్నా, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధేయపడతా ఉన్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటేనే యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దు. ఇటువంటి ఇన్సిడెంటు ప్రపంచంలో టనల్స్ తవ్వడమే వింత అయితే అందులో బిగ్గెస్ట్ లార్జెస్ట్ టనల్ ఇది వరల్డ్లో. ఇటువంటి టనల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇటువంటి టనల్ యాక్సిడెంట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది. జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు. ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటే రెస్క్యూ ఆపరేషను సీరియస్నెస్ అన్నది తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి పోలేదు, మంత్రులు పోయి కూర్చున్నారు. కానీ ఇవాళటి వరకు పేపర్ల వార్తలు ఏమొస్తున్నాయి? ఇంకో పైప్ వస్తుంది, ఇంకో మెషిన్ వస్తుంది, వచ్చిన మెషిన్కి పార్ట్స్ బాగాలేవు, ఉన్నాయి లేవు అంటే ఒక కోఆర్డినేటెడ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అనేది కనబడతలేదు. 8 మంది చనిపోయిన వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి మన దగ్గరికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు అందరూ ఉన్నారు అందులో. మరి ఈ మన ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ ఆ రాష్ట్రాలలో ఎట్లుంటుంది రేపు పొద్దున? దాని బాధ్యత ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా కస్టోడియను, వారు వెళ్ళాలి కదా. నేను అనేది ఏంటంటే ఆ బాధ్యత ఫీల్ అయితే ఉంటుంది, లేదులే నాకేం బాధ్యత అనుకుంటే గిట్లే ఉంటుంది. 8 మంది చచ్చిపోతే నాకేంది, నేను ఎన్నికల ప్రచారానికి పోతా. 8 మంది ఇరుక్కుంటే నాకేంది, నేను ఎన్నికలకు పోతా. డిజాస్టర్ అయితే నాకేంది, నేనైతే ఢిల్లీకి పోతా అని పోయేటోళ్ళని ఏమంటామండి? బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అంతే. మేమేం అడుగుతామండి? మేము ఎక్కడ అధికారంలోనూ? నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో, ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. వారి బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్, వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పని చేస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో, ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయట పెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. నేనేమంటున్నా బ్రదర్, చాలా మాట్లాడిర్రు నిన్న ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు మాట్లాడినరు? ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా 3 గంటలు ముచ్చట్లు పెట్టిర్రు. 1 కాదు 2 కాదు, అందులో అనేక